స్టూడెంట్స్ ఎవరికైతే మొబైల్లో మనీ ఏం చేయాలనుకుంటారో వాళ్ళకైతే ఇది బెస్ట్ యాప్ అనమాట. ఒక్క రిఫరల్ 500 రూపీస్ వస్తాయి. నేను విత్ ప్రూఫ్స్తో మీకు చూపిస్తున్నా. అండ్ యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్ ఉంది. యాప్ అయితే అప్ స్టాక్స్. మీరు రిఫరల్ ఎర్నింగ్ చేసుకుంటే చాలు, మంచి ఎర్నింగ్స్ వస్తాయి అనమాట. హాయ్ గైస్, నేను మీ మదన్. వెల్కమ్ బ్యాక్ టు త్రిపుల్ ఇన్ఫో. సో గైస్, మనం ఈ వీడియోలో అసలు మిస్సింగ్ డేటా అంటే ఏందో మాట్లాడుకుందాం. అండ్ ఈ మిస్సింగ్ డేటాని మిస్సింగ్ వాల్యూ అని కూడా అంటారు. సో ఈ మిస్సింగ్ డేటా ఎందుకు వస్తుంది అండ్ డేటా మైనింగ్ అంటే, సో మనకి డేటా అనేది ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనమే తీసుకుందాం, మనం ఒక మెయిల్ పంపినాం, ఒక పెద్ద మెయిల్ పంపినాం అనుకుందాం. అదొక 500-600 క్యారెక్టర్స్ ఆర్ ఎంత పెద్ద మెయిల్ పంపినాం, అలా ఒక్క మిస్టేక్ లేకుండా అయితే మనం పంపలేం కదా. సో అలాగే ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు అందులో ఎర్రర్స్ రావడం, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. సో వాటిని మనం మిస్సింగ్ డేటా అంటాం, లేదా మిస్సింగ్ వాల్యూస్ అని కూడా అంటాం. సో ఇలా మిస్ అయ్యేదాన్ని మనం మిస్సింగ్ డేటా ఆర్ మిస్సింగ్ వాల్యూ అంటాం. సో దీనికంటే ఒక లైన్ ఉందండి. ఆ లైన్ అనేది నేను ఎక్కడ చూసినా కూడా ఈ మిస్సింగ్ డేటా గురించి కనపడదు. సో నేను దాని గురించే ఈ లైన్ అయితే స్పెసిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది మీకు యూజ్ అవుతుందని. సో అక్కడ వచ్చేసరికి ఏముందంటే, నో డేటా వాల్యూ ఈజ్ స్టోర్డ్ ఫర్ ద వేరియబుల్ ఇన్ అన్ అబ్జర్వేషన్. సో ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద చార్ట్ ఉంది అనుకున్నాం ఇందాక చెప్పినట్టే. సో మనం అక్కడ ఏమి ఇస్తాం, పలానా పేరుకి పలానా వాల్యూస్ ఇట్లా అసైన్ చేస్తుంటాం చూడండి. అలా ఈ వాల్యూస్ అనేది మిస్ కావచ్చు. దాని హోల్ అబ్జర్వేషన్ అయితే ఇదే ఉంటుంది, అంటే హోల్ డెఫినేషన్ అయితే మీనింగ్ అయితే ఇదే ఉంటుంది, వాల్యూస్ అనేది మిస్ కావటం. సో యాక్చువల్గా వచ్చేసరికి ఇది ఎలా అక్కర్ అయితే అనేది మనం మాట్లాడుకుందాం. సో మెయిన్లీ దీనికి కూడా కొన్ని టైప్స్ ఉంటాయి. సో ఇవే టైప్స్ అని చెప్పని ఇంకా చాలా రకాలు ఉంటాయి. మనం కొన్ని టైప్స్ అయితే మాట్లాడాలి. ఫస్ట్ వన్ వచ్చేసి నాన్ రెస్పాన్స్. ఈ టైప్ ఎలా ఉంటుందంటే, మనకు ఆ డేటా రెస్పాన్స్ కాకపోవటం, దాన్ని మనం నాన్ రెస్పాన్స్ అంటాం. దానికి పెద్దగా అయితే ఏం లేదు. సో ఏ డేటా అయితే మనకు రెస్పాన్స్ కాదు ఆర్ ఎనీ ప్రాబ్లం పెట్టదో దాన్ని మనం నాన్ రెస్పాన్స్ ఉంటాం. ఇది వన్ టైప్ ఆఫ్ అక్కర్ అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి టోటల్ డేటా మీద ఉంటుంది చూడండి, ఎక్కడొక్కడ ఇన్ఫర్మేషన్ మిస్ కావటం. మన డెఫినేషన్లో కూడా అదే చెప్పుకున్నాం, లాస్ట్కి వచ్చేసరికి కూడా అదే ఉంది అక్కర్లో కూడా. అండ్ మనం థర్డ్ పాయింట్కి వచ్చేద్దాం. సో థర్డ్ పాయింట్కి వచ్చేసరికి ఎక్విప్మెంట్ ఎర్రర్స్. సో ఎక్విప్మెంట్ ఎర్రర్స్ అంటే మనం కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. సో కొన్నిసార్లు డేటా ఎలా తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మా క్లాస్లో 5 to 10 మెంబర్స్ ఉన్నాం, వాళ్ళ హైట్స్ తీసుకుందాం అనుకున్నాం. సో ఎక్విప్మెంట్ ఒక 10 మందికి అనేది ఉంటుంది చూడండి, మంచిగా వచ్చినాయి. అండ్ లాస్ట్ కల్లా ఒక ఇద్దరు ఉన్నాయి, 12 మంది మొత్తం క్లాస్ అయితే 10 మందికి మంచి డేటా వాల్యూస్ వచ్చినాయి, కరెక్ట్గా మెజర్ చేసింది. అండ్ లాస్ట్ 2 మెంబర్స్కి వచ్చేసరికి అది అనేది ఏదో ప్రాబ్లం వచ్చింది మిషన్ వల్ల. సో అలాంటి ఎర్రర్స్ కూడా జరగవచ్చు. సో అది కూడా వన్ టైప్ ఆఫ్ ఎర్రర్ అని వీళ్ళు అక్కర్ అనేది అయితే చెప్పేస్తారు. నెక్స్ట్ వన్ మాన్యువల్ డేటా ఎంట్రీ ప్రొసీజర్. సో మాన్యువల్ డేటా ఎంట్రీ ప్రొసీజర్ అంటే మనం స్టార్టింగ్లో చెప్పినట్టు మన హెవీ హ్యూజ్ అమౌంట్ డేటా అయితే ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. అలాంటి టైంలో ఏమవుతుందంటే, సో ఈ మాన్యువల్ డేటా ఎంటర్ ప్రొసీజర్లా సో అక్కడ మిస్టేక్స్ అనేవి జరుగుతాయి. సో వాల్యూస్ మిస్ కావటము, లేదా ఒక వాల్యూ బదులు ఇంకొక వాల్యూ ఇవ్వటము. అసలు మ్యాక్సిమం అయితే వాల్యూస్ అయితే మిస్ చేసినామంటే అది మిస్సింగ్ డేటానే. సో అందుకోసం ఇది కూడా ఒక తీసేసారు. సో మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అంటే, ఇలాంటివి జరిగినప్పుడు డేటా మైనింగ్లో ఎలా హ్యాండిల్ చేస్తారు అనుకునేది కూడా మాట్లాడుకుందాం. సో హ్యాండిల్కి వచ్చేసరికి ఫస్ట్ వన్ అయితే బాగా హ్యూజ్ అమౌంట్ డేటా. సో హ్యూజ్ అమౌంట్ డేటాలో 1-2 ఎర్రర్స్ ఉంటే దాన్ని మ్యాక్సిమం టైంలలో ఏమంటారంటే దాన్ని వదిలే అంటారు. సో దాన్ని ఏమంటారంటే ఇగ్నోర్. సో ఇగ్నోర్ ప్రాసెస్ అంటారు కొంతమంది అయితే. సో ఇగ్నోర్ ఆఫ్ హ్యూజ్ అమౌంట్ వల్ల 2 లాభాలు ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఇగ్నోర్ చేయడం వల్ల మనకైతే అవుట్పుట్ అయితే వస్తుంది ఏదో ఒకటి, కానీ దీనివల్ల ఒక మైనస్ కూడా ఉంది. సో ఈ మైనస్ ఏంటంటే, మనం ఇగ్నోర్ చేయడం వల్ల అది ఒకవేళ చాలా ఇంపార్టెంట్ డేటా అయితే ఏదైతే మిస్ అయిందో అది ఒకవేళ ఇంపార్టెంట్ డేటా అయితే ఒక లాస్ కూడా ఉంటుంది అనమాట. సో అది కూడా ఉంటుంది. సో ఇగ్నోరింగ్ చేయడం కరెక్ట్ రాంగ్ అంటే, ఇఫ్ సమ్టైమ్స్ ఇట్ నీడెడ్, తప్పదు మనకి. సో ఉన్న సిచ్యువేషన్స్ బట్టి దాన్ని అయితే ఇగ్నోర్ చేయాల్సిన వస్తుంది. సో దీన్నే మనం ఇగ్నోరింగ్ ఆఫ్ టుపిల్ అంటాం. సో టుపిల్ అంటే టోటల్ రో అనమాట. సో ఇన్ కేస్ మనం అది ఇగ్నోర్ చేయాలంటే ఆ రో మాత్రం ఇగ్నోర్ చేయాల్సిన అవసరం వస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఫిల్లింగ్ మాన్యువల్లీ. సో సెకండ్ వన్ వచ్చేసరికి ఫిల్లింగ్ మాన్యువల్లీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేమున్నాం, మాకు ఒక 30 మెంబర్స్ 40 మెంబర్స్ క్లాస్ ఉన్నాం, అండ్ ఏజ్ వాల్యూస్ తీసుకున్నాం. సో ఏజ్ వాల్యూస్ తీసుకునేసరికి అందరికీ 18, 19, 17. సో 18, 19, 17 ఇలా ఉన్నాయి. సో నేను మరీ అంత చిన్నపిల్లగా కానీ చూడడానికి కూడా అట్లా కూడా కనపడను, అందుకు నేను చెప్తున్నా. సో 18, 17, 19, 18, 17, 19 అని ఇలా తీసుకుంటూ పోతున్నాం. సో అక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే, మాన్యువల్గా సో పలానా పర్సన్ అనేసరికి ఒక 18, 19 వేస్తున్నాం. సో అది అక్యురేట్గా రాదు, అంటే కరెక్ట్ ఆన్సర్ అయితే రాదు, కానీ దాదాపు అయితే ఆన్సర్ వస్తుంది చూడు, అది ఫిల్లింగ్ మాన్యువల్ అంటాం. మనం అలా మాన్యువల్ ఫిల్లింగ్ కూడా చేస్తూ ఉంటాం అనమాట. డిపెండ్స్ అపాన్ మనం తీసుకున్న డేటా అండ్ దాని ప్యాటర్న్స్ ఉంటాయి చూడండి. అయితే 17, 18 18 or 17 వేయటం, ఇలాంటి ప్యాటర్న్స్ ఉంటాయి. అంతేగాని మొత్తం 0 to 100లో ఇష్టం వచ్చిన వాల్యూ తీసుకోవటం అయితే అది ఇంపాసిబుల్. సో ఏదైతే ప్యాటర్న్ ఉంటుందో చూడండి, అలాంటి ప్యాటర్న్ అబ్జర్వ్ చేసుకుంటే వేసుకోవటం. అండ్ నెక్స్ట్ వన్ మన ఇంకో పాయింట్ ఉంది, అది మాట్లాడుకుందాం.
సో క్లాసిఫైర్ ఆల్గోరిథం. సో ఈ ఆల్గోరిథం యూజ్ చేసి కూడా సో డేటా అనేది ఎక్కువగా మిస్టేక్స్ ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా ఆల్గోరిథం యూజ్ చేసుకుని అయితే సాల్వ్ చేస్తారు. సో ఈ ఆల్గోరిథం ఎలా చేయాలి, దీని మీద ఏమనంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మాక్సిమం దీని మీద వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ గైస్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీన్ మీడియం మెథడ్. సో మీన్ మీడియం మెథడ్ మీద ప్రాబ్లం కూడా ఉంటుంది ఐ థింక్. సో నేను బీటెక్ రాసినప్పుడు ఉంది, నేను బీటెక్ రాసిన సంవత్సరాలు కావట్లే, ఈ సంవత్సరం కాబట్టి. సో దాని మీద ప్రాబ్లం ఉంటుంది, అది చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా లెంతీగా ఉంటుంది, ఎగ్జామ్స్లలో కూడా అడుగుతారు. ఆ ప్రాబ్లమ్స్ అనేవి బాగుంటాయి. ఈ మీన్ మెథడ్ యూజ్ చేసుకొని ఏం చేస్తారంటే మనం ఏదైతే వాల్యూ మిస్ అవుతుందో చూడండి, వాటిని మిగిలిన వాల్యూస్ ఉంటాయి చూడండి, ఇప్పుడు మిస్ అయిన వాల్యూని ఒక సెట్ తీసుకుంటారు అండ్ మిగిలిన వాల్యూస్ ఆర్ మీన్ మెథడ్ అయితే మీన్ మెథడ్, ఆర్ మీడియం మెథడ్ అయితే మీడియం మెథడ్. సో ఆ డేటాకి ఏ మెథడ్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుందో ఆ కరెక్ట్గా సెట్ అయిన మెథడ్ని తీసుకొని మనం చేయటం వల్ల మనకు అనేది అవుట్పుట్ అనేది ఎంతో కొంత వస్తుంది. సో ఇక్కడ ఏది ఎగ్జాక్ట్గా వస్తుంది అంటే మ్యాక్సిమం ఎగ్జాక్ట్గా వచ్చే చాయిసెస్ లేదు, కానీ అంతో ఇంతో దగ్గరలో అయితే వస్తుంది. సో మిస్సింగ్ వాల్యూస్ని కవర్ చేయడానికి ఇలా చేస్తారు మ్యాక్సిమం ఇలాంటి ప్రాసెస్. సో బ్రో ఇదేనా ప్రాసెస్ అంటే ఇంకా చాలా రకాల ప్రాసెస్ ఉంటాయి, కానీ ఇవి కొన్ని అయితే మనం మాట్లాడుకున్నాం అనమాట. సో గైస్ మీకు కానీ ఈ వీడియో అర్థమైతే ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫీల్ అయితే ఏం లేదు, నేను కూడా ఒక స్టూడెంట్నే, మ్యాక్సిమం నేర్చుకొని మీకు చెప్తున్నా, అలానే ట్రై చేస్తా, నేర్చుకుంటూ చెప్తూ నేను కూడా ఎంతో కొంత నేర్చుకోవాలనే ట్రై చేస్తున్నా. సో గైస్ బై బై, సింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్.